హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హై గైస్, ఈరోజు వీడియోలో మనం బ్లాస్ట్లో గోల్డ్ ఎలా ఎంచాలనేది చాలామంది అడుగుతున్నారు. సో తక్కువ క్యాపిటల్తో గోల్డ్ ఎక్కువ ఎలా ఎంచాలో చెప్తాను. బట్ ఈ వీడియో వచ్చేసి మేబీ దీంట్లో 2 వేస్లో చెప్తాను. ఒకటి వచ్చేసి స్మాల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అరౌండ్ $15 అనేది మీరు బర్న్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి అరౌండ్ $160 or $170 అనేది క్యాపిటల్ కావాలి. సో 2 స్ట్రాటజీస్ చెప్తాను. సో మీ క్యాపిటల్ని బట్టి మీరు ట్రై చేసి బ్లాస్ట్ గోల్డ్ అనేది ఫామ్ చేయొచ్చు. సో అన్ని డీటెయిల్స్ వీడియో ఉంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డిస్ట్రిక్ట్ 1. సో వీడియో స్టార్ట్ చేయకుండా ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ రేట్ వచ్చేసి 500 likes. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్ మనం ఈరోజు వీడియోలో గోల్డ్ ఫామ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ 1. సో అదర్ ప్లేసెస్ లైక్ థ్రస్టర్ ఫైనాన్స్ ఆర్ అదర్ ప్లేసెస్కి వెళ్తే మీరు ఎక్కువ అమౌంట్ ఆఫ్ లిక్విడిటీ యాడ్ చేస్తే కానీ మీకు 4 or 5 or సమ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ అనేది రాదు. బట్ డిస్ట్రిక్ట్ 1లో యూజర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ 2 ఈపాక్స్లో అరౌండ్ $15 స్పెండ్ చేసిన వాళ్ళు అరౌండ్ 100 or 150 గోల్డ్ కూడా ఏం చేశారు. అండ్ ఇన్ కేస్ మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి లైక్ $150 or $160, ఈవెన్ విత్ దాట్ అరౌండ్ 200, 300 గోల్డ్ ఆర్ ఈవెన్ 600 గోల్డ్ కూడా ఫామ్ అనేది చేశారు చాలామంది. సో అదంతా ఎలా చేయాలో చెప్తాను. డిస్ట్రిక్ట్ 1 ఏంటంటే ఇది వచ్చేసి ఒక సోషల్ స్పేస్ అనమాట. దీనిలో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఎలా స్టార్ట్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను రెండింటికి. సో ఫస్ట్ థింగ్, కింద నా లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. దీనికి మీకు ఇన్విటేషన్ కోడ్ కంపల్సరీ. సో ఆ ఇన్విటేషన్ కోడ్ తీసుకొని ఇక్కడ రిడీమ్ ఇన్విటేషన్ కొట్టాలి. దాని తర్వాత సైన్ కొట్టేసి మీ వ్యాలెట్ నుంచి సైన్ ఇన్ మెసేజ్ చేయండి. దాని తర్వాత ట్విట్టర్ని కనెక్ట్ చేయండి. దాని తర్వాత ఫాలో చేయండి. అండ్ ఫైనల్గా ఇక్కడ లింక్ అప్ విత్ 0.005 ఈథీరియంతో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అది క్లిక్ చేయండి. దాని వాల్యూ వచ్చేసి అరౌండ్ $15 మీకు కాస్ట్ పడుతుంది. ఇది మ్యాండేటరీ, ఇది ఉంటేనే మీరు ఇందులో ఎంటర్ అయ్యి ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో $15 స్పెండ్ చేసిన వాళ్ళు లాస్ట్ ఈపాక్లో అరౌండ్ 100 గోల్డ్ అనేది ఎర్న్ చేశారు. అండ్ ఇప్పుడు ఫ్రెష్ ఈపాక్ అనేది స్టార్ట్ అయింది. అంటే అందరి పాయింట్స్ రీసెట్ అయ్యి ఇప్పుడు ఫ్రెష్గా పాయింట్స్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ ఈపాక్ వచ్చేసి మోస్ట్లీ 2 weeks నడుస్తుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. వన్స్ ఇది కన్ఫర్మ్ చేయగానే మీకు ఇక్కడ క్లెయిమ్ యువర్ ఫస్ట్ ఎయిర్ డ్రాప్ అనే బటన్ కనిపిస్తుంది. సో క్లెయిమ్ కొట్టగానే మీకు కొన్ని జెమ్స్ వస్తాయి. సో జెమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే జెమ్స్ మీ దగ్గర ఎంత ఎక్కువ జెమ్స్ ఉంటే మీకు ఎయిర్ డ్రాప్లో గోల్డ్ బ్లాస్ట్ గోల్డ్ వచ్చేసి అంత ఎక్కువ రివార్డ్ వస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ స్టెప్లోనే మీకు ఇక్కడ 50% బోనస్ ఎర్న్ చేయొచ్చు. నాకు బేస్డ్ ఆన్ వ్యాలెట్ యాక్టివిటీ 6000 జెమ్స్ వచ్చాయి. పోస్ట్ ఆన్ నెక్స్ట్ కొట్టగానే నాకు ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 50% ఎక్స్ట్రా వస్తుంది. సో టోటల్ 9000 జెమ్స్ అనేవి యాడ్ అయిపోయాయి. సో దాని తర్వాత ఎక్స్ప్లోర్ D1 అని కొట్టగానే మీ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ అనేది చూడొచ్చు. పైన చూడొచ్చు మల్టిపుల్ మెన్యూస్ ఉన్నాయి. లైవ్, స్పేసెస్, స్ప్రింట్, ప్రైమ్, లింక్అప్, సోల్ అండ్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో మీరు అవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను మీకు సింపుల్గా చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్పేసెస్. సో మీరు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా విత్ $15 ఏదైతే స్పెండ్ చేస్తారో దాంతో రెగ్యులర్గా జెమ్స్ ఎలా అక్యుములేట్ చేయాలో చెప్తాను. సో స్పేసెస్లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చే సెర్చ్లో ఏదైనా మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ సెర్చ్ చేయొచ్చు. ఇన్ కేస్ కావాలంటే నా పేరు సెర్చ్ చేయండి, క్రిప్టో తెలుగు. సో నా క్రిప్టో తెలుగు కమ్యూనిటీ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు జస్ట్ దీన్ని క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇట్లాంటి స్పేసెస్లో జాయిన్ అవ్వాలి. సో అట్లీస్ట్ 1 స్పేస్లో జాయిన్ అవ్వండి. నాకు తెలిసి మీరు ఏదో ఒక స్పేస్లో ఫోకస్ చేసి మీరు ఎక్కువ రివార్డ్స్ ఎంజాయ్ చేయొచ్చు. మల్టిపుల్ స్పేసెస్లో జాయిన్ చేస్తే మీకు ప్రతి స్పేస్లో జాయిన్ అవ్వడానికి 1000 జెమ్స్ బర్న్ చేయాలి. సో అందుకే సింపుల్గా ఒక్క స్పేస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు కావాలంటే నా స్పేస్లోకి రండి. సో నా స్పేస్లోకి వచ్చాక ఇక్కడ 1000 జెమ్స్ అని ఉంది కదా, గెట్ ఇట్ అని కొట్టగానే మన 1000 జెమ్స్ అయితే వచ్చాయో అవి ఇక్కడ స్టేక్ అయిపోయి 1000 టోకన్స్ డెబిట్ అయిపోయి మీరు క్రిప్టో తెలుగులో జాయిన్ అవుతారు. సో దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ కింద మెసేజ్, చాట్ అన్నీ చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఏంటంటే రైట్ సైడ్లో చూడొచ్చు ఎవ్రీ 2 hours ఇక్కడ మీకు ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ టైమర్ ఉంటుంది రైట్ సైడ్లో. ఎవ్రీ 2 hours తర్వాత ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ర్యాలీ స్టార్ట్ అవగానే ఇక్కడ చూడొచ్చు ర్యాలీ ఫర్ జెమ్స్ అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ర్యాలీ ఫర్ క్రిప్టో తెలుగు ఇక్కడ వచ్చేస్తుంది. సో వన్స్ ఈ బటన్ క్లిక్ చేయగానే మీరు ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో ఒక్కొక్క పార్టిసిపెంట్ ర్యాలీలో జాయిన్ అవ్వడానికి 200 జెమ్స్ స్పెండ్ చేయాలన్నమాట. దెన్ ఇక్కడ రైట్ సైడ్లో చూడొచ్చు జెమ్ ఎయిర్ డ్రాప్ వచ్చేసి 10 minutesలో స్టార్ట్ అవుతుంది. ర్యాలీ స్టార్ట్ అయిన 10 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు టైమర్ స్టార్ట్ అయింది, 2 minutes ఇంకా ఉంది. వన్స్ ఈ టైమర్ అప్రోచ్ అవుతప్పుడు సో ఇక్కడ చూడొచ్చు 6 seconds ఉంది. అప్పుడు మీరు ఈ గ్రూప్లో యాక్టివ్గా ఉండాలి. సో అక్కడ యాక్టివ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ టైమర్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ మీకు ఒక మెసేజ్ డ్రాప్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు సడన్గా ఇట్లా 185,000 జెమ్స్ ఎయిర్ డ్రాప్ ర్యాలీ అనేది డ్రాప్ అయింది. సో ఇట్లా రాగానే దీనిపైన జస్ట్ క్లిక్ చేయాలి.
సో ఒకసారి క్లిక్ చేయగానే క్లెయిమింగ్ అని వస్తుంది. మీకు డౌట్ ఉంటే దాన్ని 2, 3 or 4 టైమ్స్ కంటిన్యూస్గా క్లిక్ చేయండి క్లెయిమ్ సక్సెస్ఫుల్ అని వచ్చే వరకు. సో వన్స్ అది క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు మెంబర్స్ స్టార్ట్ అవుతున్నారు. సో ఈ జెమ్స్ వచ్చేసి 316 మెంబర్స్కి మాత్రమే దొరుకుతుంది. విచ్ మీన్స్ ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తారో దాంట్లో 70% మెంబర్స్ మాత్రమే జెమ్స్ క్లెయిమ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడొచ్చు 371 పార్టిసిపేట్ చేస్తే ఓన్లీ 316 మెంబర్స్ మాత్రమే ఈ జెమ్స్ క్లెయిమ్ చేయరు. అంటే అందరూ క్లెయిమ్ చేసే ఆప్షన్ లేదు. సో మీరు ఫాస్ట్గా ఉండాలి. ఫస్ట్ 70%లో మీరు ఉంటే మీకు ఇందులో షేర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూడొచ్చు నేను క్లెయిమ్ చేశాను 888 జెమ్స్ అనేవి నాకు వచ్చాయి. నేను ఇందులో ర్యాలీలో జాయిన్ అవ్వడానికి స్పెండ్ చేసింది ఎంత 200. సో ఇప్పుడు నాకు వచ్చింది ఎంత 888 జెమ్స్. సో ఈ విధంగా మీరు ఎవ్రీడే 2 టైమ్స్ ర్యాలీ అనేది చేయొచ్చు విత్ యువర్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్. సో ఇందులో ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు, మీ దగ్గర ఉన్న జెమ్స్ని మల్టిప్లై చేస్తూ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు క్యాల్కులేషన్ చూపిస్తాను. 288 జెమ్స్, ఇది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది. 888 జెమ్స్ మైనస్ 200 మన క్యాపిటల్. ఒక్క ర్యాలీకి మనకు 688 జెమ్స్ అనేవి వస్తాయి. సో ఎవ్రీడే మీరు 2 ర్యాలీస్ చేయొచ్చు, విచ్ మీన్స్ 1300 జెమ్స్ అనేది మీరు ఎవ్రీడే ఫార్మ్ చేయొచ్చు. సో విచ్ మీన్స్ ఇన్ 15 డేస్. సో మోస్ట్లీ 15 డేస్లో నెక్స్ట్ ఈపాక్ వచ్చే ఛాన్స్ ఉంది. 15 డేస్లో మీరు 20,000 జెమ్స్ అనేది మీరు ఫార్మ్ చేయొచ్చు వితౌట్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది బేసిక్ థింగ్. సో ఇన్ కేస్ మీరు $15 కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అంటే ఈ విధంగా చేసి మీరు ఈ పర్టికులర్ పాయింట్స్ అనేది ఎంచవచ్చు. ఇదే కాకుండా ర్యాలీ మధ్యలో గ్రూప్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఇట్లా పైన హోస్ట్ గివ్ అవే అని ఉంది కదా, ఇందులో కూడా వాళ్ళు కొంచెం డ్రాప్ చేస్తుంటారు మధ్యలో. మీరు యాక్టివ్గా ఉంటే ఈ 20,000ని కాస్త అరౌండ్ 25,000 or 30,000 కూడా చేయొచ్చు. సో దట్ ఈస్ ఫర్ ఫ్రీ యూజర్. ఇన్ కేస్ మీరు ఇంకా అడిషనల్ 100 or అడిషనల్ $150 or $400 అట్లా స్పెండ్ చేయాలనుకుంటే నెక్స్ట్ స్టెప్స్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు జెమ్స్ అనేది మనం క్లెయిమ్ చేస్తాం. సో దీనికోసం మీరు ప్రైమ్ ట్యాబ్లోకి వెళ్ళాలి. సో ప్రైమ్ ట్యాబ్లోకి వెళ్తే సర్వైవల్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఓట్ ఆప్షన్ ఉంది. మనకు ఓటింగ్ రైట్ అనేది లేదనమాట. సో ఓటింగ్ రైట్ కావాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ సోల్ అనేది ఉంది కదా టాప్లో, సోల్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు అరౌండ్ $160 వర్త్ ఆఫ్ లిక్విడిటీ సోల్లో యాడ్ చేస్తే అది 3 months లాకిన్ అవుతుంది. ఆ 3 months లాకిన్ అయిన తర్వాత మీరు ఆ లిక్విడిటీని రిమూవ్ చేయొచ్చు. బట్ దాని ప్రైస్ ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండొచ్చు బేస్డ్ ఆన్ మార్కెట్ కండిషన్. బట్ ఆ 3 months తర్వాత మీరు దాన్ని విత్డ్రా అనేది చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి జాప్ అనేది క్లిక్ చేయగానే మీకు అరౌండ్ $160 or 0.055 ఈథీరియం వర్త్ అనేది లిక్విడిటీ యాడ్ అవుతుంది. అంటే 50% ఈథ్ 50% సోల్లో కన్వర్ట్ అయ్యి లిక్విడిటీ యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు $163. సో కన్ఫర్మ్ చేయండి. దీన్ని యాడ్ చేసే దీంట్లో మీకు ప్రీమియం యూజర్ సోల్ బూస్టర్ అనేది యాడ్ అవుతుంది. సో సోల్ బూస్టర్లో ఏంటంటే స్పేసెస్లో మీకు 3 times రివార్డ్ వస్తుంది. సో అండ్ మల్టిపుల్ అదర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఏంటో చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రైమ్లోకి వెళ్తే మీరు సర్వైవ్లోకి వెళ్ళి ఓట్ అని ఉంది కదా, ఎవరికో ఒకరికి ఓట్ కొట్టండి. ఇన్ కేస్ క్రిప్టో తెలుగు ఎక్కడైనా కనిపిస్తే ఓట్ ఖచ్చితంగా చేయండి. సో మన కమ్యూనిటీది అది. సో ఓట్ అని 3 మెంబర్స్కి ఓట్ చేయొచ్చు ఎవ్రీ సింగిల్ డే మీరు 3 ఓట్స్ చేయొచ్చు. దాని తర్వాత గోల్డ్లోకి వెళ్తే చూడొచ్చు ఈచ్ ఓట్కి మనకు 500 జెమ్స్ వస్తున్నాయి. విచ్ మీన్స్ మనకు అడిషనల్ 1500 జెమ్స్ పర్ డే వస్తుంది విత్ ద ఓటింగ్. సో మనం ప్రైమ్ తీసుకున్నందుకు ఓటింగ్లో వస్తుంది. ఇంటూ 15 days తీసుకుందాం మనం ఈపాక్. సో 15 daysకి అనదర్ 22,500 అనేది వచ్చింది. ఫస్ట్ ఫ్రీ టాస్క్లో 20,000 వచ్చింది. సో టోటల్ మీకు 42,500 వస్తుంది ఇఫ్ యూ టేక్ ప్రైమ్. సో అదే కాకుండా ఇంకా అడ్వాంటేజ్ ఉంది, అది కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఈ పర్టికులర్ స్పేసెస్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడొచ్చు బూస్టర్ అవి రివార్డ్ ఏం రాలేదు. సో స్పేసెస్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు రివార్డ్స్లో మీకు సోల్ బూస్టర్ ఉన్న వాళ్ళకు 3x ఎక్స్ట్రా రివార్డ్ వస్తుంది ఎవ్రీ టైమ్. సో 2,605 అనేది ఎక్స్ట్రా రివార్డ్ వస్తుంది ఎవ్రీ రైడ్కి. అండ్ మీకు నార్మల్ యూజర్స్కి 2 rides ఉంటాయి డైలీ, వీళ్ళకు 4 rides ఉంటాయి. సో 4 రైడ్స్లో మీరు రఫ్లీ 3,000 అనేది జెమ్స్ ఎర్న్ చేయొచ్చు. ఇంటూ డైలీ 4 rides చేయొచ్చు, విచ్ ఈస్ 12,000 అనేది మీరు సింగిల్ డేలోనే ఫార్మ్ చేయొచ్చు. సో దాట్ ఈస్ అడ్వాంటేజ్. సో మీరు రెగ్యులర్గా ఆడి 4 rides కంప్లీట్ చేసే ప్రైమ్తో అంటే $160 లాక్ చేసిన దాంట్లో మీకు 12,000 అనేది ఎవ్రీ డే అనేది ఎర్న్ చేయొచ్చు. ఇంటూ 15 days తీసుకున్నట్లయితే అరౌండ్ 180,000 జెమ్స్ అనేది ఫార్మ్ చేయొచ్చు. సో దట్ ఈస్ అడ్వాంటేజ్. మీరు అడిషనల్ $150 చేస్తే అది అడ్వాంటేజ్. అండ్ దీనికన్నా ఇంకొక లెగ్ ఎక్స్ట్రా వెళ్ళాలనుకుంటే నా షేర్స్ కానీ మీరు ఎవరి గ్రూప్లో లాగిన్ అయ్యి
వాళ్ళ దాంట్లో మీరు రైడ్స్ చేస్తున్నారో వాళ్ళ దాంట్లో మీరు షేర్ పర్చేస్ చేస్తే, రైట్ సైడ్లో షేర్ ఉంటుంది, నా షేర్ అరౌండ్ $200 ఉంది రైట్ నో. సో బై చేస్తే మీకు ఇక్కడ షేర్ హోల్డర్ బూస్టర్ కూడా అడిషనల్ 2600 అనేది యాడ్ అవుతుంది. సో అది ఎవ్రీ రైడ్లో మీకు వస్తుంది. సో దాట్స్ వై మీకు ఎక్కువ రివార్డ్ అనేది వస్తుంది. సో ఇది బేసిక్ థింగ్. ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు ఎక్కువ ఉంది, ఇన్వెస్ట్మెంట్ వద్దనుకుంటే తక్కువ చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ యూజర్స్కి ఏదైతే ఉందో బేసిక్ ఫ్రీ యూజర్స్కి ఈపాక్ 2లో అరౌండ్ 100 గోల్డ్ అనేది వచ్చింది. ఈవెన్ ఈచ్ గోల్డ్ $5 తీసుకున్నా కూడా $500 అనేది ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ ఫర్ యువర్ $15 ఇన్వెస్ట్మెంట్. ఇన్ కేస్ మీరు షేర్స్ పర్చేస్ చేసి కానీ ఆర్ ప్రైమ్ పర్చేస్ చేసిన వాళ్ళకు అరౌండ్ మినిమం 300 గోల్డ్ అనేది వచ్చింది ఈపాక్ 2లో. మేబీ ఈపాక్ 3లో తక్కువ రావచ్చు, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే, బట్ 300 గోల్డ్ ఇంటూ 5 తీసుకుంటే మినిమం $1500 ఏం చేసే ఛాన్స్ ఉంది. సో ఇది అంతా క్యాలిక్యులేషన్ గైస్. సో ఎండ్ రిజల్ట్స్ డిఫరెంట్ ఉండొచ్చు. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా థింగ్స్ యాక్టివ్గా మీరు ఫార్మ్ చేయాలనుకుంటే ఏ కమ్యూనిటీలో వెళ్ళినా కానీ ఎవరైతే షేర్స్ పర్చేస్ చేస్తారో ఆ టైంలో మీకు ఇక్కడ డ్రాప్స్ వస్తుంది, సోల్ డ్రాప్స్ వస్తాయి. సో సోల్ డ్రాప్స్ని కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ జెమ్ డ్రాప్స్. సో ఆ సోల్ డ్రాప్స్ అనేది రియల్ వాల్యూ, దాన్ని వెళ్ళి మీరు మార్కెట్లో సెల్ చేయొచ్చు. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ డిస్ట్రిక్ట్ 1 అండ్ ఇట్స్ కంప్లీట్ గైడ్ ఫర్ ఫ్రీ యూజర్స్ అండ్ క్యాపిటల్ బేస్డ్ యూజర్స్. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇన్ కేస్ మీరు గోల్డ్ ఎర్నింగ్ చేయాలనుకుంటే. బట్ ఏదైతే ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారో $15 ఆర్ $200 దాన్ని మర్చిపోండి. ఎందుకంటే లిక్విడిటీ యాడ్ చేసిన అమౌంట్ చాలా తక్కువ పడిపోవచ్చు ప్రైస్ వన్స్ క్యాంపెయిన్ కంప్లీట్ అవ్వగానే. సో అది మైండ్లో పెట్టుకొని ఇందులో ట్రై చేయండి. అండ్ అగైన్ డిపెండ్స్ గైస్, గోల్డ్ వాల్యూ ఎంత ఉంటుందో మనకు తెలియదు. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని రిస్క్ తీసుకునేటట్లుంటే ఇది ట్రై చేయండి, లేకుంటే యూ కెన్ స్కిప్ దాట్. సో దాట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.